Hi, hello viewers, welcome back to our channel Artistic Crackers. సో ఈరోజు మనం రీయూజ్ చేయబోయే ఐటమ్ వచ్చేసి వేస్ట్ కార్డ్బోర్డ్ అనమాట. సో ఈ కార్డ్బోర్డ్ని రీయూజ్ చేస్తే ఒక సూపర్ క్రాఫ్ట్ అయితే చేయబోతున్నాం అండ్ దట్ టు ఇట్స్ యూజ్ఫుల్ అట్ జీరో కాస్ట్. ఓకే, కార్డ్బోర్డ్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న రెక్టాంగిల్స్లా కట్ చేసుకోవాలి. మెజర్మెంట్ నేను డిస్ప్లే చేస్తాను. సో ఆ మెజర్మెంట్స్తో మనం కార్డ్బోర్డ్ పీసెస్ని కట్ చేసుకోవాలి. అయితే కార్డ్బోర్డ్ పీసెస్ని ఒకదానికొకటి స్టిక్ చేయడానికి మనం గ్లూ యూజ్ చేయొచ్చు, హాట్ గ్లూ యూజ్ చేయొచ్చు. అయితే నేను ఇక్కడ వాటికి మించి ఆల్టర్నేటివ్గా పేపర్ ప్లాస్టర్ని యూజ్ చేస్తున్నాను. ఎలానో కార్డ్బోర్డ్లో అన్ని సైడ్స్ క్లోజ్ చేయడానికి మనం పేపర్ ప్లాస్టర్ని యూజ్ చేస్తాం కదా, సో దట్ మనం వాల్ పుట్టి కానీ పెయింట్స్ కానీ అప్లై చేసినప్పుడు ఎక్కడ గ్యాప్స్ రాకుండా ఉండడానికి, సో ఆ కార్డ్బోర్డ్స్ని అంటించడానికి కూడా నేను ఇక్కడ పేపర్ ప్లాస్టర్ని యూజ్ చేస్తున్నాను. అంటే తొందరగా అయిపోతుంది. ఓకే, మనం గ్లూ కూడా సేవ్ చేసినట్టు అవుతుంది. ఈ విధంగా మన పీసెస్ అన్నీ కూడా అంటించేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక బౌల్లో నేను వాల్ పుట్టి పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. వాల్ పుట్టి డౌని యూజ్ చేయొచ్చు లేదా పేస్ట్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. పేస్ట్లో ఏంటంటే మనకి వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, వాల్ పుట్టి పౌడర్ క్వాంటిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అన్ని సైడ్స్ కూడా వాల్ పుట్టి పేస్ట్ అనేది మన కార్డ్బోర్డ్ పీస్కి అప్లై చేసేసిన తర్వాత దాన్ని అలానే ఒక 1.5 డే నియర్లీ 1 డే అలా వదిలేస్తే అది స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది పెయింట్ వేయించుకోవడానికి సిద్ధంగా ఉంది. నేను ఒక సింపుల్ ప్యాటర్న్ పెయింటింగ్ చేయబోతున్నాను. ఎవరైనా సరే చేసేయగలరు ఈజీగా. సో ఒక మధ్యలో ఒక డాట్ పెట్టుకొని ఆ డాట్ని బేస్ చేసుకొని అన్ని సైడ్స్కి కూడా కర్వ్ లైన్స్ అయితే గీస్తున్నాను. కావాలి అనుకుంటే ఎడ్జెస్కి కూడా మనం ఆ కర్వ్స్ అనేది కంటిన్యూ చేయొచ్చు. లేదు అంటే ఎడ్జెస్లో వేరే టైప్ ఆఫ్ ప్యాటర్న్ని యూజ్ చేసుకుని మనం పెయింటింగ్ అనేది చేయొచ్చు. ఏదైనా సరే చాలా సింపుల్. ఇది ఒక మల్టీ కలర్డ్ క్రాఫ్ట్ కాబట్టి నేను మ్యాక్సిమం బ్రైట్ కలర్స్ అన్నీ కూడా యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం పెయింటింగ్ స్టార్ట్స్ టక్ 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 పెయింటింగ్ అనేది వేసేసేయాలి. సో మల్టీ కలర్డ్ పెయింటింగ్లో మనం ఎడ్జింగ్ వచ్చేసి బ్లాక్ ఆర్ వైట్ కలర్ ఇస్తే సూపర్ లుక్ అయితే వస్తుంది. ఈ ప్యాటర్న్ అంతా కంప్లీట్ అయిపోయాక నేను వైట్ కలర్ ఎడ్జింగ్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈ క్రాఫ్ట్ చేయడానికి రీజన్ సమ్ ఆఫ్ మై వ్యూయర్స్ హ్యాస్ ఆస్క్డ్ మీ టు డూ కార్డ్బోర్డ్ క్రాఫ్ట్. సో అందుకని నేను ఇది చేస్తున్నాను. ఈ రోజుల్లో ఈ క్రాఫ్ట్ అయితే మనకి కంపల్సరీగా యూజ్ అయ్యే క్రాఫ్ట్. అది ఏంటంటే మీకు కంప్లీట్ అయిపోయాక తెలుస్తుంది. సో పెయింటింగ్ అంతా ఆరిపోయాక నేను ఒక సింగిల్ కోట్ ఆఫ్ వార్నిష్ అయితే వేసాను, అందుకే బ్రైట్గా ఉంది. నెక్స్ట్ ఒక వేస్ట్ వాటర్ బాటిల్ కానీ లేదా నా దగ్గర ఒక వేస్ట్ కప్ ఉంది, సో అందుకని నేను వేస్ట్ కప్ తీసుకున్నాను. ఆ కప్కి వైట్ కలర్ ఎలానో ఉంది కదా, నేను ఇంకా ఏం పెయింటింగ్ చేయదలుచుకోలేదు. సో ఆ కప్ని నేను ఒక పెన్ హోల్డర్ లాగా, అలాగే ఫ్రంట్ ఉన్న గ్యాప్లో మన మొబైల్ హోల్డర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ హోల్డర్ వచ్చేసి మనకి ఇక్కడ వెర్టికల్గా ఉంటుంది, హారిజంటల్గా కూడా ఉంటుంది. సో మనకి ఆన్లైన్ క్లాసెస్ అప్పుడు ఏదైనా వీడియోస్ చూసినప్పుడు ముఖ్యంగా కిచెన్లో అలాంటప్పుడు మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో వార్నిష్తో నేను ఆ కప్ని స్టిక్ చేస్తాను, గ్లూ ఏం యూజ్ చేయలేదు, చక్కగా స్టిక్ అయిపోయింది. మీరు కూడా చూస్తున్నారు కదా. సో ఇప్పుడు దీని మీద మనం ప్లేస్ చేస్తాం మొబైల్ అలాగే పెన్స్. ఈ క్రాఫ్ట్ మొత్తం కూడా ప్రిపేర్ చేయడానికి ఎంత ఈజీనో అలానే చూడడానికైతే సూపర్ క్యూట్ లుక్ అయితే ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి. నేను ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నాను చూసారా. కిచెన్లో మనం ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో చూస్తూ మనం ఆ రెసిపీ చేయాలనుకుంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఫోన్ హోల్డర్ అండ్ ఇది సేఫెస్ట్ అనమాట. అటు ఇటు ఊగదు, వాటర్ ప్రూఫ్ అండ్ జీరో కాస్ట్. మెయిన్లీ మనకు కావాల్సింది అదే కదా, జీరో కాస్ట్. సో ఇది 2-in-1 ఐడియా, పెన్ హోల్డర్ కమ్ మొబైల్ హోల్డర్ అనమాట. ఓకే, స్టూడెంట్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది ఆన్లైన్ క్లాసెస్ అప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇది 3-in-1 ఐడియా కూడా ట్రై చేయొచ్చు. నాకు ఈ క్రాఫ్ట్ మొత్తం కంప్లీట్ చేసేసాక అనిపించింది ఈ ఐడియా. అదేంటంటే స్పెక్స్ హోల్డర్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ మధ్య అందరికీ స్పెక్స్ ఉంటున్నాయి కామన్. సో స్పెక్స్ ఉన్న వాళ్ళైతే 3-in-1 చేసుకోవచ్చు. అంటే బ్యాక్ సైడ్ కూడా అలా ఒక బెండ్ ఇస్తే అక్కడ స్పెక్స్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ మొబైల్ పెట్టుకోవచ్చు. 3-in-1 అవుతుంది. సో స్పెక్స్ యూజ్ చేయని వాళ్ళకైతే 2-in-1 ఐడియా సరిపోతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.